దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష పూజా కార్యక్రమాలతో పాటు వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ ముఖ్య అర్చకులు గోపన్న గారి శివశర్మ తెలిపారు. అయితే స్వామివారికి రాజరాజేశ్వర స్వామివారికి ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజా కార్యక్రమాలతో పాటు సీతారాముల చంద్ర స్వామివార్లకైతే పంచోపనిషత్ ద్వారా అభిషేక పూజా కార్యక్రమాలు చేసినట్లు వెల్లడించారు. రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగానైతే భక్తులకు అవకాశం లేనందున ఇంట్లోనే స్వామివారిని స్మరించుకొని నమస్కరించుకోవడం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించేందుకు రాజన్న ఆలయ పార్కింగ్ స్థలంలో ఉన్నటువంటి శివార్చన మండపాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నట్లు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని అర్చకులు మీడియాకు తెలిపారు. అయితే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నేపథ్యంలో స్వామివార్లను ప్రత్యేక పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో ఎప్పట్లాగే ఈ పరాభవన సంవత్సరంలో కూడా వసంత నవరాత్రోత్సవాలు ఈరోజు నుండి ప్రారంభమయ్యాయి. పొద్దునే స్వామివారికి ప్రాతకాల పూజా అర్చనలన్నీ పూర్తయిన తర్వాత స్వామివారి దేవస్థానంలో పొద్దునే స్వస్తి పుణ్యాహవాచనం ఆచార్యాత ఋత్విగ్రహణం కార్యక్రమం ప్రారంభమైంది. రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 11 మంది బ్రాహ్మణోత్తముల చేత పంచోపనిషత్తుల చేత సీతారామచంద్ర స్వామి వారికి విశేష అభిషేకం, సాయంకాలం విశేషంగా స్వామివారి చతుర్వేద గోష్ఠి ఉంటుంది. దాంతోపాటుగా పంచాంగ శ్రవణం, పంచాంగ పూజా కార్యక్రమం కూడా ఇప్పుడు దేవస్థానంలో పూర్తయిపోతుంది. ఇప్పుడే తర్వాత సాయంకాలం విశేషంగా స్వామివారికి రామాయణ పారాయణం, రామాయణ ప్రవచనం, సాయంకాలం 4:30కు పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా ఉంటుంది. అదేవిధంగా సాయంకాలం చతుర్వేద స్వస్తి, రాజోపచారాలు మొదలైన కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు నుండి 9 రోజుల వరకు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. సప్తమి నుండి అనగా సప్తమి, మంగళ, బుధ, గురు 3 రోజుల్లో కూడా స్వామివారికి విశేషంగా త్రిరాత్ర భక్తోత్సవాలు కూడా ప్రారంభమవుతాయి. శ్రీరామనవమి రోజు స్వామివారికి పొద్దునే ధ్రువమూర్తులకు దేవస్థానంలో గర్భాలయంలో కళ్యాణోత్సవం అయిన తర్వాత ఓపెన్ స్లాబ్ మీద స్వరార్చన వేదిక పైన సీతారామచంద్ర స్వామివారికి కళ్యాణ మహోత్సవం కూడా ప్రారంభమవుతోంది జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ రాజరాజేశ్వర స్వామివారి యొక్క సీతారామచంద్ర స్వామివారి యొక్క సేవలో తరించవలసిందిగా ప్రార్థన. ముఖ్యమైన గమనిక ఏంటంటే దేవస్థానం అభివృద్ధిలో భాగంగా భక్తులెవరికి ప్రవేశం లేదు కాబట్టి భక్తులందరూ కూడా ఏకాంతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని చక్కగా వారి ఇంట్లోంచే స్వామివారికి నమస్కారం చేసుకోవాల్సిందిగా మనవి. కళ్యాణ మహోత్సవం మాత్రం స్వరార్చన వేదిక పైన భక్తులందరి సమక్షంలో ఎంతో వైభవంగా జరిపించుకోవడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రార్థన. రామాయ నమః.